ధనుర్మాసం 12వ రోజు. యమునా తీరంలో తామరలు వికసిస్తున్నాయి. గ్రామమంతా ఆనందంతో నిండిపోయింది. ఆ రోజు గోదాదేవి గోపికలకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేసింది. స్నేహితుల్లారా, భగవంతుణ్ణి చేరుకోవాలంటే మన బలం కాదు, మన బలహీనతను అంగీకరించాలి. నాకన్నీ తెలుసు అనే భావం కాదు, నీవే అన్నీ అనే భావం రావాలి. గోపికలు మౌనంగా విన్నారు. వారి హృదయంలో ఒక వెలుగు పుట్టింది. అప్పుడు గోపికలు ఇలా ప్రార్థించారు: ఓ కృష్ణ, మా యోగ్యతలు మాకు తెలియవు, మా లోపాలు నీకు తెలుసు, అయినా మమ్మల్ని విడిచిపెట్టకు. ఆ క్షణం శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందించాడు. ఆ చిరునవ్వులోనే వారి భయం కరిగిపోయింది. భక్తి విశ్వాసంగా మారింది. 12వ పాసరం సందేశం ఏమిటంటే, తన బలహీనతను అంగీకరించిన వాడిని భగవంతుడు తన బలంగా మారుస్తాడు. ఈ ధనుర్మాసంలో మీరు కూడా పూర్తి విశ్వాసంతో నారాయణ్ణి కోరుకుంటున్నారా? వీడియోకి లైక్ చేసి గోవిందా అని కామెంట్ చేయండి.